పాదం మీది శిరం మీది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఒక భక్తులు భగవాన్ సోఫాకు దగ్గరగా నిలిచి, స్వామి, నాకు ఒకే కోరిక ఉన్నది. భగవాన్ పాదం మీద నా శిరస్సుంచి నమస్కరించాలని, భగవాన్ అనుగ్రహించాలి అన్నారు. ఓహో, అదా కోరిక? మంచిదే, కానీ పాదమేది శిరసేది అన్నారు భగవాన్. జవాబు లేదు. రవంత నిదానించి, తానెక్కడ అణుగుతాడో అదే పాదం అన్నారు భగవాన్. ఆ స్థానం ఎక్కడున్నది అన్నారు ఆ భక్తులు. ఎక్కడున్నదా? తనలోనే ఉన్నది. నేనని విజృంభించే అహంభావమే శిరస్సు. ఆ అహంకార వృత్తి ఎక్కడ లయిస్తుందో అదే గురుపాదం అన్నారు భగవాన్. తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ క్రమానుసారం భక్తి చేయాలంటారే, తానే అణిగిపోతే భక్తితో సేవించడం ఎలా పొసగుతుంది అన్నారు వారు. తాను అనుగుట అంటే ఏమని అర్థం? ఆ భక్తిని విశాలం చేయడం అన్నమాట. అన్నీ తనలోనివే కదా. అందువల్ల తన స్థానంలో తానుంటే వీటన్నింటినీ విస్తీర్ణం చేయగల శక్తి కలుగుతుంది అన్నారు భగవాన్. తన స్థానంలో తాను అనగడం అంటే బుద్ధి చేత అన్నమయాది కోశాలను తోసిపుచ్చి ఆ వెనుక బుద్ధిని కూడా తోసివేయవలెనా అన్నారు ఆ భక్తులు. బుద్ధిని విడిచి ఎక్కడికండి పోయేది? బుద్ధి ఉన్నట్లుంటూనే తన స్థితిని తాను ఎరుగుట. పైన వచ్చే విషయాదులన్నీ తొలగించి నిమిత్తం బుద్ధిని కర్రగా పట్టుకోవాలి. మలిన బుద్ధి, అమలిన బుద్ధి అని ఆ బుద్ధిని 2 విధాలుగా వివరిస్తారు. అంతఃకరణ కార్యాలైన విషయాలతో కూడి ఉన్నప్పుడు మలిన బుద్ధి అంటారు. దానికే మనస్సని, అహంకారమని పేర్లు. ఆ విషయాదులను తోసిపుచ్చుటకు ఊచకోతల వలె ఉండే నేను, అహం స్ఫురణకే అమలిన బుద్ధి అని పేరు. దాన్ని పట్టుకుని మిగతాదంతా తోసివేస్తే ఉన్నది ఉన్నట్లుంటుంది అన్నారు భగవాన్. ఆ బుద్ధిని ఆత్మలో ఐక్యం చేయాలంటారు కదా అని మళ్ళీ ప్రశ్న. ఐక్యం చేయడానికి ఎక్కడి నుంచైనా వచ్చే వస్తువు కాదే, తనలోనే ఉంది. ఆత్మ యొక్క స్ఫురణే బుద్ధి. ఆ బుద్ధితో అచలమైన వస్తువును తెలుసుకుంటే తానుగా ఉంటాడు. ఆ బుద్ధినే కొందరు శక్తి అంటారు, కొందరు అహం అంటారు. ఏదో ఒక పేరు. పైన వచ్చేదంతా తరిమే నిమిత్తం దాన్ని పట్టుకోవాలి గట్టిగా అన్నారు భగవాన్. ఆత్మహత్య. ఈ మధ్యాహ్నం తిరుచిన్నాపల్లి వైపు నుండి వచ్చిన యువకుడొకడు భగవాన్కు ఒక జాబు రాసి చేతికిచ్చాడు. దేశంలో ఎందరో జనం అన్నం లేక మాడుతున్నారని, ఎంతో కల్లోలంగా ఉందని, వారి కష్టం చూడలేకున్నామని, భగవాన్ ఏదైనా నివారణోపాయం చెప్పవలసిందని తమ వంటి పెద్దలు ఏమీ చెప్పకుంటే ఎలాగని ఆ జాబులోని విషయ సారాంశం. భగవాన్ చదివి అతని వంక పరిశీలనగా చూస్తూ, అదా నీకు కావలసింది? వారి కష్టం చూడలేక బాధపడుతున్నానంటావు, నీవిప్పుడు సుఖంగా ఉన్నావన్న మాటేనా అన్నారు. లేదు, ఏదో రకంగా చింత కలుగుతూనే ఉన్నదన్నాడు యువకుడు. అది సంగతి. నీ సుఖమేదో నీకు తెలియదు, వారి కొరక ఆ చింత. లోకులందరూ ఒకే విధంగా ఉండేట్టు చేయాలంటే సాధ్యమవుతుందా? అంతా అందలమెక్కితే మోసేదెవరన్నట్టు అంతా రాజులే అయితే వీడు రాజుని నిర్దేశించి చెప్పేందుకు ఏమున్నది? బీదవారుంటేనే భాగ్యవంతుల వీరని తెలుస్తుంది. అజ్ఞానులుంటేనే జ్ఞానిని గుర్తించగలం. చీకటి ఉంటేనే వెలుగు వస్తుంది. కష్టం ఉంటేనే సుఖం గోచరిస్తుంది. ఆకలి ఉంటేనే ఆహారానికి రుచి. అందువల్ల తోచినంత సహాయం చేయగలమే కానీ అందరినీ ఒకే విధంగా ఉంచాలంటే ఏనాటికి ఏ ఒక్కరి వల్ల సాధ్యపడదు. ఎందరెందరో దేశ నాయకులు పనిచేస్తున్నారు. అందులో కొందరు మేము తలపెట్టిన కార్యం సరిగా లేదు, అందుకు గాను ఉపవాసాలు చేస్తామంటారు. ఎందుకో ఒకరి వెనుక ఒకరు నాయకులుగా వస్తున్నారు. పని జరుగుతూనే ఉన్నది. అందరినీ నడిపే శక్తి ఒకటి ఉంది కదా, దాని పని అది చూసుకుని ఉంటుందని భారం దానిపైన వేసి నిశ్చింతగా ఉంటే అదే జరిగిపోతుంది. మరికొందరు జీవహింస చేయరాదని బోధిస్తారు. వినుకుంటే మీరది మానరేని మేము ప్రాయోపవేశం చేసి ఆత్మహత్య చేసుకుంటాం, ప్రాణం విడుస్తామంటారు. లోకులు జీవహింస మానలేదని తాను ఆత్మహత్యకు పాల్పడితే అది మాత్రం జీవహింస కాదా ఏమి? ఆత్మహత్య అంటే శరీరం విడిచటని వారి ఊహ. శరీరం ఆత్మ కాదే. ఆత్మ ఎప్పుడూ ఎక్కడా నిత్యమై ఉండేది. ఆ నిత్యమైన తన్ను చూడక అనిత్యమైన దేహాదులు తానని చూచితే ఆత్మహత్య. అంతకంటే హత్య వేరే ఏముంది? వివేక దృష్టి వల్ల తన్ను దాగన్నవాడు ఎన్ని కల్లోలాలు వచ్చినా చలించడు. ప్రపంచ కష్టసుఖాలన్నీ నటనా మాత్రంగా భావిస్తాడు. వారి దృష్టికి ఈ లోకం నాటకశాల. ఆ రంగాలలో ఒకే మనిషి ఒకసారి రాజువేషం, మరొకసారి మంత్రి, ఇంకొకసారి సేవకుడు, చాకలి, మంగలి, ఇంకా ఎన్నెన్నో వేషాలు ధరించి ఆయా పాత్రోచితంగా నటించిన తానే కానీ ఇవేవీ కాదని తెలిసి ఉన్నందున ఆయా పాత్రధారణ వల్ల కలిగే న్యూనతలు పాటించడం. అదేవిధంగా ఈ లోకం ఆ ఈశ్వరుని నాటకశాల. ఇందులో నీవొక నటుడివి. నీ శక్తిని అనుసరించి చేతనైనంత వరకు సహాయపడవచ్చు, కానీ అంతా సమానంగా ఉండేట్టు చేయాలంటే ఏ కాలంలోనూ ఎవరి వల్ల సాధ్యం కాలేదు, కాబోదు అన్నారు భగవాన్.
ఇలా ఉండడం వల్ల లోకంలో శాంతి లేకుండా పోయిందే, అందుకు విచారిస్తున్నానన్నాడు ఆ యువకుడు. అదిగో మళ్ళీ మొదలు. లోకంలో శాంతి లేకుండా పోయిందే అని విచారించే బదులు మనకు శాంతి ఎలా కలుగుతుందో అని విచారించి తెలుసుకుంటే మంచిది. అది వదిలి లోకంలో శాంతి లేదే అని విచారిస్తే లాభమేముంది? తన మనసు శాంతిగా ఉంటే లోకమంతా శాంతిగానే కనబడుతుంది. మీకు ఆ శాంతి ఉన్నదా ముందు చెప్పండి అన్నారు భగవాన్. లేదు అన్నాడు అతను. అది సమాచారం. మీకు శాంతి లేదు. ఆ శాంతి ఏ విధంగా సంపాదించాలో తెలియదు. తెలుసుకుందామన్న యోచన చేయక లోకంలో శాంతి ఏ విధంగా కలుగచేద్దామా అన్న ఈ ప్రయత్నం ఉన్నదే. తనకు అన్నం లేదు, తన తిండి తాను సంపాదించుకునే యత్నం చేయక ఎవరైనా నా కుక్షి నింపితే నేను ఎందరికైనా అన్నం సంపాదించి పెడతానన్నట్లున్నది. నన్ను లేవదీస్తే ఈ దొంగలెంత అన్న కుంటివాని కథవలే అన్నారు భగవాన్.